హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. మీరు రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్స్ కానీ రెడ్మీ సంబంధించి మొబైల్స్ వాడుతున్నారా? అయితే ప్రజెంట్ వస్తున్న లేటెస్ట్ వర్షన్లో చూసుకుంటే ఎలాంటి ఫీచర్లు అయితే కనిపించడం లేదు. అలాగే పాత ఫోన్లో చూసుకుంటే ఉన్న ఫీచర్లు ప్రజెంట్ ఉన్న ఫీచర్లు అయితే కనిపించడం లేదు. దీనిలో ఒక ఫీచర్ చూసుకుంటే డ్యూయల్ యాప్ అనే ఆప్షన్ అయితే అసలు లేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ వస్తున్న మొబైల్స్లో డ్యూయల్ యాప్స్ని ఏ విధంగా చేసుకోవాలనేది నేను చిన్న సెట్టింగ్స్ని ఉపయోగించి మీకు చెప్తాను. అది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకున్న ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని, నచ్చినట్టయితే కామెంట్ కూడా చేసేసాను ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ రెండు ఫోన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. దీంట్లో రెడ్మీ నోట్ 7 ప్రో, ఇది నేను కొత్తగా కొన్న రెడ్మీ 13C. ఇక్కడ చూడండి నోట్ 7 ప్రోలో పైన సెర్చ్ బార్లో డ్యూయల్ యాప్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది వచ్చేసింది డైరెక్ట్గానే. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం డ్యూయల్ యాప్స్ అనేది ఎనేబుల్ చేసుకొని, ఇది ఓల్డ్ వర్షన్. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ చూడండి. పైన సెర్చ్ బార్లో సేమ్ అలానే టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ అనేది రాలేదు మనకి డ్యూయల్ యాప్స్ సంబంధించి. దాంట్లో చూసుకుంటే మనకి డ్యూయల్ ఆప్షన్ అనేది లేదు ఫ్రెండ్స్. అది ఏ విధంగా పొందాలంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అనేది ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. అదే యాక్టివిటీ లాంచర్ ఫ్రెండ్స్. ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది కొంచెం సమయం అనేది తీసుకుంటుంది, కొంచెం వేచి ఉండండి. అంతలోపల వెళ్ళి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లోడింగ్ అయిపోయిన తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చిన్న కనిపిస్తుంది కదా సెర్చ్ బారు, పైన సెర్చ్ చేయండి డ్యూయల్ యాప్స్ అని టైప్ చేసి. అప్పుడు మనకి కింద బాటంలో ఒక ఆప్షన్ అనేది వస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ విధంగా అనేది వస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ మనము ఏ యాప్స్ అయినా డ్యూయల్ యాప్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను ఫర్ సపోజ్ అమెజాన్ చేస్తున్నాను. అమెజాన్ టర్న్ ఆన్ అనే ఆప్షన్ వచ్చింది, క్లిక్ చేసాను. ఇప్పుడు చూడండి అమెజాన్ అనేది అమెజాన్ 1, అమెజాన్ 2 అంటే క్లోన్గా డ్యూయల్ యాప్గా మనకి ఎనేబుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము డ్యూయల్ యాప్స్ అనే సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా యూస్ చేసుకోవడం వల్ల మనకి ఫోన్కి కానీ ఎలాంటి హానికరం మాత్రం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్లో ఈ డ్యూయల్ యాప్షన్ లేదు కాబట్టి నేను చెప్పిన ఈ సింపుల్ ట్రిక్ని ఉపయోగించి డ్యూయల్ యాప్ని ఎనేబుల్ చేసుకుని యూస్ చేసుకుని ఫ్రెండ్స్ హ్యాపీగా. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా డ్యూయల్ యాప్స్ని సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకున్నారు కదా. మరి ఎన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.